నమస్కారం టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్లను ఏప్రిల్ నుండి ప్రారంభించనున్నాం. జిల్లా రిజిస్ట్రార్ ఏవీఆర్ మూర్తి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకం పాఠశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. సర్వశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటరమణ. ఏప్రిల్ 11న జిల్లా కేంద్రంలో జరగనున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ 4వ మహాసభలను విజయవంతం చేయాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్. వార్తల్లోని వివరాలు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి స్లాట్ బుకింగ్లను ఏప్రిల్ నుండి ప్రారంభించినట్లు జిల్లా రిజిస్ట్రార్ ఏవీఆర్ మూర్తి తెలిపారు. తొలుత రాష్ట్రంలోని 26 రిజిస్ట్రార్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తున్నామన్నారు. మే నుండి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో కూడా ప్రారంభిస్తామన్నారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంటుందని, దళారుల బారిన పడకుండా పారదర్శక రిజిస్ట్రేషన్ అందించడానికి ఈ స్లాట్ బుకింగ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చిత్తూరు ఏ రమణమూర్తి నా పేరుకి. గవర్నమెంట్ అలాగే ఐజీ ఆఫీస్ నుండి మనకి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే మనకి స్లాట్ బుకింగ్ అనే పద్ధతి కూడా మన రిజిస్ట్రేషన్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అది ఏప్రిల్ 1st వీక్లో మనకి ఆర్ఓ ఆఫీస్ అంటే అర్బన్ ఆఫీస్లో స్టార్ట్ చేయడానికి మనకి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. కనుక ప్రజలు ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే ఒక 3 పద్ధతుల ద్వారా మనం ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనకి ఎప్పుడు మనం చేసుకుంటున్న పీడీఈ మెథడ్ ద్వారా మనం చేసుకోవచ్చు. రెండవది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మన స్లాట్ బుకింగ్ పద్ధతిని అమలు చేసుకోవచ్చు. అలాగే మూడవది ఏంటంటే మనం వెబ్సైట్ ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో కూడా వెళ్ళి అక్కడ మన స్లాట్స్ ఉంటాయి, ఆ స్లాట్ బుకింగ్ సర్వీస్ని మనం వాడుకోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ సర్వీస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. ఏంటంటే ఎప్పుడు చాలామంది ఒక విషయం వాళ్ళు అనుకుంటుంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే చాలా గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని. కనుక ఈ స్లాట్ బుకింగ్ పద్ధతి ద్వారా మనం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేదు. మనకి ఏ అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయో మనకి ముందుగానే తెలుస్తుంది. కనుక మనకి వీలున్న స్లాట్ బుక్ చేసుకుని మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి తగు విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కనుక ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. బుకింగ్ పద్ధతి అనేది ఆర్ఓ ఆఫీసెస్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ గంటల మధ్యలో ఉంటుంది. అలాగే ఒక్కొక్క గంటకి మనకి ఆర్ఓకి ఒక 12 స్లాట్లు ఇవ్వడం జరిగింది. మనకి ఒక 78 స్లాట్స్ ఉంటాయి. ఆ 78 స్లాట్స్ని కూడా మనం ప్రజలు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఏదైతే స్లాట్ బుకింగ్ పద్ధతి ఉందో దాని గురించి ఆర్ఓ ఆఫీస్లో మనకి ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సబ్ రిజిస్ట్రార్ కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. అది కనుక ఫస్ట్లో కొంచెం అందరికీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది గైడ్ చేయడానికి ఒక వారం రోజుల పాటు ఒక హెల్ప్ డెస్క్లా వాళ్ళు పనిచేస్తారు. వచ్చిన ప్రజలకి వాళ్ళు కొంచెం అవేర్నెస్ ఇస్తారు. కనుక ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చూసుకుంటారు. అలాగే మనకి ఏంటంటే ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిలో మనం రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చాం. అంటే సపోజ్ ఒక రోజు బుక్ చేసుకున్న స్లాట్కి మనం రాలేకపోతే మరుసటి రోజు దాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. దానికి అదనంగా ఒక 200 రూపాయలు వాళ్ళు కట్టి దాన్ని రీషెడ్యూల్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళ రిజిస్ట్రేషన్కి వాళ్ళు వీలు ఉంటుంది. కనుక ఇది కూడా గమనించాలి. ఈ స్లాట్ బుకింగ్ పద్ధతి అనేది ప్రయోగాత్మకంగా మనకి గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అలాగే కంపల్సరీగా మనం ఏప్రిల్ నుంచి మాత్రం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కలుగుతుంది. కనుక ఇది గమనించగలరు. స్లాట్ బుకింగ్ పద్ధతిని యూజ్ చేసుకుని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. స్లాట్ బుకింగ్ పద్ధతి అనేది మనకి ముందుగా మనకు తెలిసిన విధంగా ఏంటంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ లో ఈ స్లాట్ బుకింగ్ పద్ధతి ఉండేది. అదే మనం మిగతా రిజిస్ట్రేషన్స్ కంటే క్రయ విక్రయాలకి, మార్టిగేజ్లకి, మిగతా డీడ్స్ అన్నిటికీ కూడా, నేచర్ ఆఫ్ డీడ్స్ అన్నిటికీ కూడా మనం ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాము. కనుక ఇది ఫస్ట్ ఆర్ఓలో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏప్రిల్ ఎండ్ లోపల మనకి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 8 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా పెట్టడానికి గవర్నమెంట్ ఒక ప్రతిపాదన తెస్తుంది. పాఠశాలలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని పీఎం శ్రీ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సర్వశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
మద్దిపట్ల వెంకటరమణ అన్నారు. మంగళవారం చిత్తూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యతనిచ్చే పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు స్పెషల్ క్లాసులతో పాటు ఆత్మరక్షణ కోసం కరాటే విద్యలో నైపుణ్యం కూడా ఇస్తున్నట్లు తెలిపారు. సెల్ ఫోన్లో ఒత్తిడి తగ్గించేందుకు స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన పథకాలతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరగబోతున్నట్లు సిపిఓ వెంకటరమణ స్పష్టం చేశారు. ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే నెహ్రూ గారు చెప్పారు అన్నమాట, ఏంటంటే భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుంది అంటారు. అలాగా తరగతి గదులు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో మన ప్రీతం ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా. అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది 1920లో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పిఎం శ్రీ స్కూల్స్ కాన్సెప్టు తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మన చిత్తూరు జిల్లాలో 40 పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలైనటువంటివి కల్పించబడుతూ ఉన్నాయి. నిన్న మనకు ఒక 52 పాఠశాలలు కూడా ఈ పిఎంసీ స్కీమ్ కింద తీసుకురావడం జరిగింది. వాటిని కూడా ఎంపిక చేయడం అయిపోయిన కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయితే చాలా పాఠశాలలో మనకు అన్ని రకాల సౌకర్యాలు అదనపు సౌకర్యాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. సో మనకు పిల్లల్లో ఇలా సెల్ ఫోన్లు ఎక్కువ రావడం వల్ల ఒత్తిడి ఎక్కువైంది. నోట్ చేసుకోండి, సెల్ ఫోన్లు ఎక్కువ కావడం, ఒత్తిడి ఎక్కువ కావడం. అలాంటి ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలర్ సిస్టమ్ అటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. 7 మంది కౌన్సిలర్లు, ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నటువంటి 7 మంది కౌన్సిలర్లు మన సమగ్ర శిక్ష కింద పనిచేస్తూ ఏ పిల్లాడికైతే ఏ అమ్మాయికైతే ఇబ్బందులు ఉన్నాయో, మానసిక ఇబ్బంది కానీ శారీరక ఇబ్బంది కానీ, ఆ ఇబ్బందులను తొలగించడానికి, తద్వారా వాళ్ళు మానసికంగా సంసిద్ధత చేసి పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి కౌన్సిలర్ అటువంటి వాళ్ళు 7 మంది పనిచేస్తున్నారు. ఆ 7 మంది ద్వారా మన చిత్తూరు జిల్లాలో అన్ని రకాలైనటువంటి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ పరీక్షల భయాన్ని పోగొడుతూ పరీక్షల భవిష్యత్తును, అంటే వాళ్ళ భవిష్యత్తు కోసము పాటుపడుతున్నటువంటి ఆ కౌన్సిలర్లకు ఒక విధంగా వాళ్ళకు మంచి, వాళ్ళ వల్ల పిల్లలకు అయినటువంటి వాళ్ళకు చాలామంది పిల్లలకు ఒత్తిడి తగ్గి బాగా పరీక్షలు రాయడానికి అవకాశం కూడా ఏర్పడుతుంది. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భవించిందని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్ వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ జిల్లా కేంద్రమైన చిత్తూరులో జరగనున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ 4వ మహాసభలు విజయవంతం చేయడంలో భాగంగా మంగళవారం వెదురుకుప్పం మండలంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు చల్లా జయచంద్ర, జిల్లా కార్యదర్శి యాదవేంద్ర రెడ్డి తదితరులతో కలిసి జయరాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ గంగాధర్ నెల్లూరు అధ్యక్షులు పాటూరు దేవరాజులు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ జరగనున్న ఫెడరేషన్ మహాసభలు విజయవంతం చేయడానికి జర్నలిస్టులు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నాయకులు మోహన్ దాస్, మహేంద్ర, దేవ, జయప్రకాష్, మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, విజయ్, ప్రేమ్చంద్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల చిత్తూరు జిల్లా కేంద్రంలో 11వ తేదీ ఏర్పాటు చేసినటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్, జర్నలిస్టుల యూనియన్ జిల్లా మహాసభలను జిల్లాలో ఉండే పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ సంఘం ఒక జర్నలిజానికి మహోత్తరమైన ఒక శ్రీకారం చుట్టి ప్రతి జర్నలిజానికి, ప్రతి జర్నలిస్ట్కి కూడా ఒక సెక్యూరిటీని, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాని కల్పించే విధంగా ఈ యూనియన్ వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్తో పాటు ఒక సెక్యూరిటీని కూడా ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదే స్ఫూర్తితో ఈ జిల్లాలో ఉండే యూనియన్ సభ్యులందరూ కూడా ఈ మహాసభలకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
రోడ్డు నిబంధనలను పాటించని వాహన చోదకులకు కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని కాణిపాకం ఎస్ఐ ధరణిధర స్పష్టం చేశారు. మంగళవారం కాణిపాకం అగరంపల్లి ఆర్చి సమీపంలో వాహనదారులకు కాణిపాకం ఎస్ఐ ధరణిధర్ పలు సూచనలు జారీ చేశారు. వాహనదారులు డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపరాదని, అలాగే హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని, బైకుపై ముగ్గురు వెళ్లరాదని, 108 వాహనానికి దారి ఇవ్వాలని పలు సూచనలు జారీ చేశారు. రహదారి సూత్రాలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవడం ఇవన్నీ కూడా చేయడం వల్ల జరుగుతున్నాయి. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకి ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ తెలియవో, ఎవరికైతే లైసెన్స్ లేదో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకి 2 వీలర్స్ కానీ అదేవిధంగా 4 వీలర్స్ కానీ ఇవ్వకూడదని చెప్పి మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా ఈ పిల్లలు ఎక్కడైనా ప్రమాదాలు చేస్తే తల్లిదండ్రులు బాధ్యతలు అవుతారు. వాళ్ళని కూడా తల్లిదండ్రుల మీద కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రులు ఇవ్వకూడదని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగు, అదేవిధంగా ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఉంటే కూడా దాన్ని మీరు ప్రివెంట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ గంజాయికి సంబంధించిన ఎక్కడైనా సమాచారం ఉంటే, గంజాయి కానీ మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నా కూడా డైల్ 112కి తెలియజేయాలని, వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనందరం కూడా పవిత్రమైనటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మనం దేవస్థానం యొక్క పవిత్రత, మన ఊరి యొక్క ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని చిత్తూరు నగరంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్రను ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు నగరంలోని 28వ డివిజన్లో ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు అని, అలాంటి శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా హైందవులందరూ శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ ఇన్ఛార్జ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, మాజీ కార్పొరేటర్ కృపానంద, శ్రీనివాసులు, షణ్ముగం, గుణశేఖర్, ఏలుమలై, శేఖర్, గోవిందరాజులు, రఘుస్వామి, ఆనంద్, సీనా, మణికంఠ, రమేష్, గౌరీశంకర్, ధనశేఖర్, వాసు, రామకృష్ణ ఆచారి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. 6వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు నగరంలో భారీ బైక్ ర్యాలీ ఉంటుంది. అందరూ వాళ్ళు కోరుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 6వ తారీఖు చిత్తూరు నగరంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ శ్రీరామనవమి సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు చిత్తూరు వినాయకపురము మన భక్తులు, శ్రీరామ భక్తులు అందరూ ఆధ్వర్యంలో కరపత్ర రిలీజ్ చేసి 6వ తారీఖు జరుగు బైక్ ర్యాలీలో తప్పక పాల్గొందాం. శ్రీరామచంద్ర ప్రభు అడుగుజాడలో మనం నడుద్దాం. అదేవిధంగా వారు సూచించిన బాటలోనే మనం ముందుకెళ్దాం. అదేవిధంగా మనం ఈ బైక్ ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున హిందువుల శక్తితో పాటుగా భారతదేశ యావత్ ప్రపంచం కూడా శ్రీరాముడు అనుసరించిన బాటలోనే మనం ముందుకెళ్దామని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి ఒక్క హిందూ ఈ కార్యక్రమం ద్వారాగా శ్రీరామనవమి శోభాయాత్ర బైక్ ర్యాలీలో ప్రతి సంవత్సరం దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమంలో మనందరూ కూడా హిందూ బంధువులుగా పాత్రలయ్యి శ్రీరాముడి ఆశీస్సులు, వారి దివ్యాలు కూడా మనం అందుకోవాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి మనము శ్రీరామ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
చెన్నై బెంగళూరు జాతీయ రహదారి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చెన్నై బెంగళూరు జాతీయ రహదారి ఇరువారం వద్ద బ్రిడ్జి దిగుతున్న ట్రాలీ 24 చక్రాల వాహనం వేగాన్ని నియంత్రించే క్రమంలో అదుపు తప్పి మెయిన్స్ చెక్ పోస్ట్ పైకి తీసుకువెళ్లి గోడను ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను హుటాహుటిన వాహనం నుండి బయటకు తీశారు. చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో మైన్స్ చెక్ పోస్ట్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. இந்த பக்கம் மாட்டிக்கிதுண்ணா. இங்கே இங்கே இது போட்டு இஷ்டம் வந்துருக்குண்ணா. கால் இதுதான் மாட்டிக்கிதுண்ணா. చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున వెలిసిన శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో పంగుని నెల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవను సీర్ కరుణీకర్ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సంఘం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు స్వామివారి అభిషేక సేవ నిర్వహించనున్నామని, అలాగే రాత్రి 7 గంటలకు స్వామివారిని హంసవాహనంపై అధిరోహించి పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సీర్ కరుణీకర్ అభ్యుదయ సంఘం సభ్యులతో పాటు కరుణీకర కులస్తులు, నగర ప్రజలు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నిత్యానందం, కార్యదర్శి కేవి దువ్వమణి, సూర్యమూర్తి, తులసిరాం, రవి, రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.